ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగాన్నే భ్రష్టు పెట్టించడం జరిగింది. అన్ని వ్యవస్థలని సమూలంగా నాశనం చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనైతే తమ స్వంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ తమకు వ్యతిరేకులైన వారి మీద ఉక్కుపాదం మోపి అణగదొక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. న్యాయ వ్యవస్థను కూడా పక్కదారి పట్టించి సామాన్య ప్రజలకు న్యాయం జరగకుండా ఈ యొక్క ప్రభుత్వం అడ్డుకుంటుంది. ప్రజల పాలనను గాలికి వదిలేసింది. అవకాశవాద రాజకీయాలతో గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా వారు సొంత అవసరాల కోసం అరులు చేస్తూ ప్రజలను నిర్లక్ష్యం చేయడం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరూ కూడా ల్యాండ్, శాండ్, మైన్స్, లిక్కరు, పేకాట క్లబ్బులు తదితర ఆదాయ వనరుల మీద వారు దృష్టి సారిస్తూ డబ్బుల్నే ప్రథమాంశంగా తీసుకొని ప్రజలను విస్మరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులన్నింటినీ కూడా అణచివేయాలని చూస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకే ప్రజల తరపున ఎప్పుడు ఉంటుంది. అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి ప్రతి చోట ప్రతిసారి ఆయన ఉటంకిస్తూ ఉంటారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బలంగా ఉండాలి అంటే అక్కడున్న ప్రతిపక్ష నేతలను గౌరవిస్తూ వారిచ్చిన సూచనలు, సలహాలను తీసుకుంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళతో కలిసి బీజేపీ పార్టీ ఇవన్నీ కూడా అలవి కానీ అమలు కాని వాగ్దానాలను ఒక మంచి పేరు సూపర్ 6 అనే ఒక పేరు పెట్టి, అవే కాకుండా 143 హామీలను రాష్ట్ర ప్రజలకు అధికారం రాకముందు ఎలక్షన్స్ సందర్భంగా 2024లో వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ అమలు కావు, ఈ యొక్క వాగ్దానాలని మేము నెరవేర్చలేమని చెప్పి. అయినా సరే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి నేను ఏదైతే అనుకున్నానో అదే చెప్తాను, నేను ఏదైతే చెప్పానో అదే చేస్తానని చెప్పి ఆయన ముందు నుంచి ఒక వరవడితో రాజకీయాల్లో ఒక నూతన వరవడిని సృష్టించిన వ్యక్తి కాబట్టి ఆడిన మాట తప్పకుండా నేను వస్తే మరలా ఇప్పుడున్న సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అన్నింటినీ యథాతథంగా అమలు చేస్తానని చెప్పి నిజాయితీగా చెప్పడం జరిగింది. కానీ ఇదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తాం, అవి కాకుండా అదనంగా మేము ఈ యొక్క సూపర్ 6ని అమలు చేస్తామని చెప్పింది. అందులో భాగంగానే ఆడపిల్లలకు 1500 రూపాయలను మేము ఇస్తామని చెప్పి, ఆడపిల్ల నిధికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అదే ఆడపిల్ల నిధి కోసం మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో మనందరం చూసాం. ఆ పథకం అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్నే అమ్మేయాలని చెప్పి ఆయన ప్రకటించడం. మరి ఆ రోజు మీకు తెలీదా? మరి ఆ రోజు ఎందుకు ప్రకటించారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిరుద్యోగ సమస్యను మేము తీరుస్తాం, 20 లక్షల మంది ఉద్యోగాలను మేము ఇప్పిస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకి 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తామని చెప్పడం జరిగింది. మరి వాటన్నింటినీ మీరు విస్మరించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త సంస్కృతిని మీరు ప్రవేశపెట్టారు. అదేంటంటే కార్పొరేట్ కులతత్వ నియంతృత్వ
అమలు సంబంధించి మీ యొక్క అస్మదీయులకు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచిపెట్టే విధంగా ప్రణాళికలు మీరు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే సహజ వనరులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. మరి మీరు ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు? కానీ నేను సంపద సృష్టించి రాష్ట్రాన్ని పురోగమనంలో తీసుకెళ్తామని చెప్పారు. మీరు వచ్చిన తర్వాత జిఎస్టీ వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. రాష్ట్ర జీడిపి పూర్తిగా తగ్గిపోయింది. మరి దీని అర్థం ఏంటి? మీరు ఒక్క సంవత్సరం 2 నెలల కాలంలోనే 1,73,000 కోట్ల రూపాయలను అప్పు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 3,50,000 చిలుకు కోట్ల రూపాయలను అప్పు చేస్తే మీరు మరి 14 నెలల్లోనే ఈ డబ్బంతా ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. కొన్ని మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కొత్తగా మీరు చెప్పినవి అమలు చేస్తున్నారా? లేదు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమలు చేసిన పథకాలను కంటిన్యూ చేస్తున్నారంట, వాటిని కూడా మీరు చేయట్లేదు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నలన్నింటినీ సంధిస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున, యువజనుల తరపున, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల తరపున ప్రశ్నిస్తున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇరుకుని పెట్టాలని చెప్పి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు దౌర్జన్యాలు చేస్తూ ఏదో ఒక కేసులో మళ్ళా మా నాయకుల్ని మీరే అరెస్ట్ చేయడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. మీరు లిక్కర్ స్కామ్లో మీరే మొదటి ముద్దాయి. దాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి లేని లిక్కర్ స్కామ్ని తెర మీద తీసుకొచ్చి మా పెద్ద నాయకులందరినీ కూడా మీరు ఈ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చూస్తుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా నివ్వెరపోతుంది. మీరు ఈ విధమైన వరవడిని మీరు ప్రవేశపెడితే రేపు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక కొవ్వూరులో నల్లమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, అదేవిధంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం, ఇవన్నీ చూస్తుంటే మీరు యొక్క విష సంస్కృతిని ఈ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పిస్తానని మీరు చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000కి మేము జీతం పెంచుతామని చెప్పి 2,50,000 మంది వాలంటీర్లు మీరు ఒకే పెన్ను వేటుతో అందరినీ తొలగించడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్లో 15,000 మంది ఉద్యోగాలు మీరు తొలగించడం జరిగింది. అదేవిధంగా ఏపీ బ్యారేజెస్లో 20,000 మంది ఉద్యోగుల్ని మీరు తొలగించడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే మీరు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ వ్యతిరేకతను మీరు ఎదుర్కొంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లో సమస్యల మీద పర్యటనకు వెళ్తున్నప్పుడు మీరు వస్తున్న జనాన్ని చూసి మీరు భయపడుతున్నారు. మొట్టమొదటిగా గుంటూరు మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు అన్కంట్రోలబుల్ జనం వచ్చారు. అప్పుడే మీకు చెమటలు పట్టాయి. తర్వాత సత్యసాయి జిల్లాలో లింగయ్య గారు దొండగులతో హతమార్చబడినప్పుడు అక్కడ పరామర్శకు వెళ్తే లక్షలాది మంది జనం అక్కడికి రావడం మనం చూసాం. అదేవిధంగా ప్రకాశం జిల్లా పొదిల్లో రైతులకు సంబంధించి మీరు పొగాకు మద్దతు ధర కోసం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం 40,000 మంది రైతులు వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదిక ఆ రోజు చెప్పడం జరిగింది. సత్తెనపల్లిలో పరామర్శకు వెళ్ళినప్పుడు ఎంతమంది జనం వచ్చారో మనం చూసాం. అదేవిధంగా నెల్లూరు పర్యటనలో ఎంతమంది జనం వచ్చారో మనం చూసాం. చిత్తూరు పర్యటనలో మామిడి రైతుకు మద్దతు ధర ఇవ్వలేదని చెప్పి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే లక్షలాది మంది జనం అక్కడికి రావడం మనందరం చూసాం. ఇవన్నింటినీ చూసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిద్ర పట్టలేదు. నిద్రలేని రాత్రులు వారు గడుపుతున్నారు. ఏ విధంగానైనా రేపు మరలా మనం అధికారం కోల్పోతాం, మరలా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు కాబట్టి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి మీరు కేసులు పెడితే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఎన్ని కేసులు పెడితే అంతకన్నా బలంగా మేమందరం కూడా ముందుకు వచ్చి ప్రజల తరపున, ప్రజల పక్షాన
పోరాడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క నెల రోజులుగా ఒక కార్యక్రమం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లారో మనందరం చూస్తున్నాం. ప్రజలు తండోపతండాలుగా ఆ యొక్క కార్యక్రమానికి హాజరవడం మనందరం చూస్తున్నాం. ఈ యొక్క ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మట్టి పెట్టాలని చూస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చేస్తాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల కోసం నిలబడతాం. మరలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేమందరం పనిచేస్తాం. అందులో భాగంగానే క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరపున ఈరోజు ఈ వెస్ట్ గోదావరిలో జరుగుతున్న ఈ యొక్క క్రిస్టియన్ మైనారిటీ నాయకులందరికీ కూడా మేము దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మా నాయకులందరం కూడా ఒక తీర్మానం చేసి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, కొత్తగా నియమితులైన మా జిల్లా అధ్యక్షులు వినిస్టన్ గారికి, అదేవిధంగా స్టేట్ బాడీలో నియమితులైన ఉపాధ్యక్షులు బెనహర్ గారికి, అదేవిధంగా స్టేట్ బాడీలో జనరల్ సెక్రటరీ గారైన మనోజ్ గారికి, ఇంకా ప్రతి నియోజకవర్గంలోనూ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ బలోపేతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను.